హక్కును ఉపయోగించుకోవాలి. సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందాలంటే లేకపోతే అందకపోతే ప్రశ్నించాలి అంటే అర్హత సంపాదించాలి. ఆ అర్హతే ఓటు. సో ఓటు వేద్దాం, భవిష్యత్తును నిర్ణయించుకుందాం. ఇక మిగిలిన అప్డేట్స్ కూడా చూద్దాం. తెలంగాణలో 10 ఎంపీ సీట్ల లక్ష్యంగా బీజేపీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. కమలం అగ్రనేతలు వరుసగా రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కర్ణాటక గుల్బర్గా నుండి నారాయణపేటకు రాబోతున్నారు. MiG-17 హెలికాప్టర్లో ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. మధ్యాహ్నం 3:15 నారాయణపేటలో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు హాజరవుతారు ప్రధాని మోదీ. 3:15 నుండి 4 గంటల వరకు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ పోటీలో ఉన్నారు. ఆమెకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. నారాయణపేటలో బహిరంగ సభ ముగియగానే ప్రధాని మోదీ సాయంత్రం 4:15 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆ తర్వాత 5:25 హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోతున్న బహిరంగ సభకు హాజరవుతారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. సాయంత్రం 6:20 వరకు ఆయన ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6:40 బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఒడిశాలో భువనేశ్వర్ కు వెళ్లబోతున్నారు ప్రధాని.